హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్+1 టీవీ. ఈరోజు మార్చ్ 24 ప్రపంచ టీబీ దినోత్సవం. ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనే నినాదంతో ఈ సంవత్సరం మనము ఈ టీబీ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇన్ని ఏళ్ళైనా కానీ టీబీ ఇన్ని లక్షల మంది ప్రాణాలని ఎందుకు తీస్తోంది, అసలు టీబీ మీద అవగాహన ఎలా పెంచాలి, టీబీ లక్షణాలు ఎలా ఉంటాయి, టీబీకి దూరంగా ఉండాలంటే ఎలా, అదే రకంగా అన్నిటికన్నా ఎక్కువ టీబీకి సంబంధించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వీటిని దూరం చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్టు రత్నబాబు గారు. ఆయన అడిగి ఈ టీబీ మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. సో రత్నబాబు గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ రత్నబాబు గారు, ముఖ్యంగా ఈరోజు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా అసలు ఈ ప్రపంచ టీబీ డేని ఎందుకు జరుపుకుంటున్నాం, ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి, అదే రకంగా దీన్ని నిర్మూలించడంలో ఇప్పటివరకు భారతదేశం కానీ ప్రపంచం కానీ ఎంత పురోగతి సాధించింది? ప్రతి సంవత్సరం మనం మార్చి 24న వరల్డ్ టీబీ డే కింద మనం జరుపుకుంటాం. ఎందుకంటే చాలా మందికి సమాజంలో అవగాహన అనేది లేదు, చాలా అపోహలు ఉన్నాయి, స్టిగ్మాస్ అనేవి ఉన్నాయి, తర్వాత అవగాహన లేదు, తర్వాత అసలు టీబీ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి చాలా మందికి తెలియదు. ఏదో ఇబ్బంది వచ్చిందంటే మందులు వాడేసి అప్పటికప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి మందులు వాడేసి తగ్గిపోయింది కదా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే ఆ టీబీ మెల్లగా ముదిరిపోయింది అనుకోండి, అది వేరే విధంగా దారితీసి తర్వాత హాస్పిటల్కి ఇబ్బంది పడుతూ వస్తారు. చాలామందికి ఏంటంటే అవగాహన లేకపోవడం ఒక కారణం. ఇంకొకటి ఏంటంటే ఈ టీబీ అనేది మనకి 1880 నుంచి ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఏంటంటే ఎస్పెషల్లీ ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్స్, అంటే ఈ ఆసియా ఖండంలో ఎక్కువగా ఇలాంటి టీబీ కేసులు మనం చూస్తూ ఉంటాం. అందులోనూ ఇండియాలో ఏంటి అని అంటే ఈ టీబీ అనేది ఎండమిక్ అనమాట. అంటే ఎక్కువగా మన భారతదేశంలో కూడా ఇలాంటి కేసులు చూస్తుంటాం. సహజంగా చెప్పాలి అని అంటే మన భారతదేశంలో సగటున ఒక వరల్డ్లో ఒక 100% టీబీ కేసులు చూసుకుంటే దాదాపు ఒక 25% అంటే 25% వరకు టీబీ కేసులు మన భారతదేశం నుంచి మనం చూడొచ్చు. కాబట్టి ఈ వరల్డ్ టీబీ డే మనం ఎందుకు జరుపుకోవాల్సిన అవసరం ఉంది అని అంటే, ఒకటి మెయిన్గా చాలామందికి మన వ్యూయర్స్ కానీ లేకపోతే చాలామందికి అవగాహన అనేది కల్పించాలి. తర్వాత వాళ్ళకున్న అపోహలన్నీ తీసేయాలి. తర్వాత టీబీకి సంబంధించి మందులు ఎలా వాడాలి, ఏం చేయాలి. ఎందుకంటే చాలామంది టీబీ మందులు వాడేవాళ్ళు మందులు ఎలా వేసుకోవాలో తెలియదు. చాలామందికి డోసేజ్ సమస్య ఉంటుంది. ఆ వెయిట్ని బట్టి కొన్ని వెయిట్ బ్యాండ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మందులు వాడాలి. ఆ మందులు ఎలా వాడాలన్నది, ఎన్ని నెలలు వాడాలన్నది ఏంటన్నది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మందులు సక్రమంగా వాడకుండా మందులు ఆపేస్తుంటారు, ఇబ్బంది తగ్గిపోయింది కదా అని. ఒకవేళ ఇబ్బంది తగ్గిపోతే అట్లా మందులు ఆపేస్తే మళ్ళీ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి ఈ టీబీ పరంగా చాలా స్టిగ్మాస్ కానీ అవగాహన కానీ లేదు చాలామందికి. అందులో ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఏంటంటే చాలా పాలసీలు కానీ చాలా స్కీమ్స్ కానీ వచ్చాయి. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి కానీ లేకపోతే మన ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఇవన్నీ చాలా ర్యాంపెంట్గా చేస్తున్నారు. ఎందుకంటే టీబీ అనే దాన్ని మనం ఒక వీలైనంత తొందరగా తగ్గించాలి, దీన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతోనే చాలామంది దీన్ని ముందుకు నడిపించాలని చూస్తున్నారు. డాక్టర్ గారు, ముఖ్యంగా మనం అంటే ఈ టీబీ డే గురించి అవగాహన పెంచే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా మొదట డాక్టర్ గారు, టీబీ అంటే ఏమిటి? టీబీ అనేది ఏంటి అని అంటే టీబీ అనేది ఒక ఇన్ఫెక్షన్. ఓకే, ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే నార్మల్గా మన ఇమ్యూనిటీ అనేది ఉంటుంది, రోగనిరోధక వ్యవస్థ, అది అప్పుడప్పుడు క్షీణిస్తుంది. ఎందుకు క్షీణిస్తుంది అంటే టైంకి తినకపోయినా, ఆకలేకపోయినా, నీరసం చేసినా, జబ్బు బారిన పడ్డా, స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లున్నా, లేకపోతే ఒత్తిడికి లోనైనా, నిద్ర లేకపోయినా, లేకపోతే హాస్పిటల్ బారిన పడ్డా, అడ్మిట్ అయినా, లేకపోతే దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్నా, అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, లేకపోతే రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి దీర్ఘకాలికంగా ఉండే సమస్యల వల్ల కూడా మెల్లమెల్లగా కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా మందిలో ఈ ఇమ్యూనిటీ అనేది క్షీణిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ అనేది క్షీణిస్తుంటుందో కొన్ని అవకాశవాద జబ్బులు ఉంటాయి. ఆ అవకాశవాద జబ్బుల్లో మొదటిది టీబీ. సో ఈ టీబీ అనేది ప్రతి ఒక్కరిలో ఉండే అవకాశాలు ఉంటాయి, క్రిములు. కానీ ఏంటంటే అవి డార్మెంట్ స్టేజ్లో ఉంటాయి, నిద్రపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ తగ్గిపోతుందో, అంటే ఫర్ సపోజ్ ఒక వారం 10 రోజులు మనం తినలేదు అనుకోండి, నీరసం చేస్తుంది. అది మెల్లమెల్లగా క్రమేణా వేరే సమస్యలు ఎవరికైనా ఉంటే కనుక దాంతోపాటు ఇలా టీబీలా తిరగబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా ఈ డార్మెంట్ స్టేజ్లో ఉన్నాయి కాస్త ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు అది యాక్టివ్ స్టేజ్లో మారే అవకాశాలు ఉంటాయి. అక్కడ నుంచి మెల్లగా ఇన్ఫెక్షన్ వచ్చి స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్ పెరిగి ముదిరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో టీబీ లక్షణాలు ఏంటి? టీబీ వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయి? మెయిన్గా టీబీ ఇచ్చిన వాళ్ళకి ఏంటి అంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే దగ్గు వస్తుంది, పొడి దగ్గు రావచ్చు, లేకపోతే తెమ్మడబడి దగ్గు రావచ్చు, ఆయాసం రావచ్చు, ఛాతీలో నొప్పి రావచ్చు, పిల్లి కూతలు రావచ్చు, తర్వాత దగ్గినప్పుడు నోట్లో నుంచి రక్తం రావచ్చు. ఇవి సహజంగా వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ సమస్యలు దీర్ఘకాలికంగా ఉంటాయి, అంటే ఒక వారం రోజులు కానీ 2 వారాలు కానీ రిపీట్ అవుతూ అలా దీర్ఘకాలికంగా ఉంటాయి. అది కాకుండా కొంతమందికి ఏంటంటే బరువు తగ్గిపోయే లక్షణం ఒకటి, తర్వాత ఆకలి తగ్గిపోవడం సహజంగా మనం చూస్తుంటాం. కాబట్టి టీబీ వచ్చిన వాళ్ళకి మెయిన్గా 5 నుంచి 7 లక్షణాలు ఉంటాయి. ఒకటి దగ్గు రావడం,
పొడి దగ్గు కానీ ఆయాసం కానీ పొడి దగ్గు కానీ తెమ్మడపడే దగ్గు కానీ ఆయాసం రావడం, ఛాతీలో నొప్పి రావడం, పిల్లి కూతలు రావడం, నోట్లో నుంచి రక్తం పడడం, దాన్ని హిమోప్టైసిస్ అని అంటాం దగ్గినప్పుడు. తర్వాత ఏంటి అని అంటే బరువు తగ్గిపోవడం, వెయిట్ లాస్, తర్వాత ఆకలి లేకపోవడం, లాస్ ఆఫ్ అపిటైట్. ఈ 7 లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి టీబీ ఉండే లక్షణాలుగా మనం పరిగణించుకుంటాం. దాన్ని బట్టి ఆ టీబీ పరంగా మనం చూసుకుంటాం, వాళ్ళకి టీబీ ఉందా లేదా అన్నది దాన్ని బట్టి టెస్టులు చేసుకుని నిర్ధారణ చేసుకుంటాం. ప్రభుత్వం కూడా టీబీని నిర్మూలించడానికి సాయశక్తుల కృషి చేస్తోంది. ఈవెన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ 2023 డాటా ప్రకారం ఆల్మోస్ట్ 3,15,000 మంది కేవలం ఈ టీబీతోని మరణించినట్లు మనకు అంచనాలు చెప్తున్నాయి. మరి ఈ స్థాయిలో మరణాలు సంభవించడానికి గల కారణం ఏంటి? మెయిన్గా టీబీ వచ్చినప్పుడు ఎవరు చనిపోరండి. ఓకే. కాకపోతే టీబీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల చనిపోతారు. అంటే ఏంటంటే టీబీ ఎప్పుడైతే ముదిరిపోతుందో ఆ టీబీ ముదిరిపోయినప్పుడు టీబీ వల్ల వచ్చే పరిణామాల వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్గా టీబీ అనేది ఏంటంటే చాలా రకాలుగా ఉంటుంది. ఒకటేమో పల్మనరీ టీబీ అని అంటాం, ఇది ఏంటంటే ఊపిరితిత్తుల పరంగా వచ్చే టీబీ. ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అని అంటాం, ఇది ఊపిరితిత్తులు కాకుండా నడినెత్తి నుంచి అరికాల వరకు ఎక్కడైనా వచ్చే టీబీ. కొంతమందికి ఏంటంటే ఈ లేటెంట్ టీబీ అని అంటాం, అంటే వాళ్ళకి టీబీ అనేది ఉంటుంది కానీ కొంతమందికి అంత బయటపడుతుంది తొందరగా. సో ఎప్పుడైతే పల్మనరీ టీబీ వస్తుందో అప్పుడే మనకి లక్షణాలు అనేవి బయటపడతాయి. అంతేగాని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ వచ్చినప్పుడు లక్షణాలు అంత తొందరగా బయటపడవు. సో ఎస్పెషల్లీ 100%లో ఒక 80% వరకు ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన టీబీయే ఉంటుంది, పల్మనరీ టీబీ ఉంటుంది. సో దాని పరంగా మనం చూసుకుని దాని పరంగా మనం చేయాలి. సో ఇంకో డాక్టర్ గారు, ఈ టీబీకి స్మోకింగ్కి ఏమైనా సంబంధం ఉందా? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే స్మోకింగ్ చేసినందుకు ఏంటంటే స్మోకింగ్ వల్ల టీబీ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం. ఎందుకంటే టీబీ రావడానికి ఒక కారణం కూడా స్మోకింగ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే స్మోకింగ్ వల్ల మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో క్రమేణా అట్లా వేరే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్లో మెల్లగా అది టీబీలో తిరగబడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో డాక్టర్ గారు, ముఖ్యంగా అంటే ఇప్పుడు ఈ టీబీ గురించి చదువుతా అంటే మీరు అన్నట్లు WHO నిబంధనల ప్రకారం కానీ WHO నివేదిక ప్రకారం కానీ ప్రపంచంలో ఉన్న కేసుల్లో 25% పైగా భారతదేశంలో ఉన్న టీబీ కేసులే. ముఖ్యంగా మన 2022 డాటా ప్రకారము దాదాపుగా భారత్లో 5 లక్షల మందికి డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చిందనే అంచనాలు కనబడుతున్నాయి. సో టీబీ వచ్చింది, మందులు వాడాము, తగ్గిపోయింది. కానీ టీబీ వచ్చింది, మందులు అంటే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, ఇది కొద్దిగా డేంజర్గా కనబడుతుంది. అసలు టీబీ అనేది డ్రగ్ రెసిస్టెంట్గా ఎందుకు మారుతుంది? టీబీ వచ్చినప్పుడు ఎలాంటి వైద్యం అందిస్తామా? నార్మల్గా డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఈ మధ్య కాలంలో చాలామంది చెప్తున్నారు, మనం వింటున్నాం. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే ఏంటి అని అంటే మెయిన్గా టీబీ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి డ్రగ్ సెన్సిటివ్ టీబీ అని అంటాం. ఈ డ్రగ్ సెన్సిటివ్ టీబీ అంటే ఎవరికన్నా ఇప్పుడు టీబీ నిర్ధారణ అయింది అనుకోండి, వాళ్ళకి మందులు మొదలు పెడతాం, వాళ్ళని డ్రగ్ సెన్సిటివ్ టీబీ అని అంటాం. మొదటిసారి మందులు మొదలు పెడితే వాళ్ళని డ్రగ్ సెన్సిటివ్ అని అంటాం. వీళ్ళకి ఏంటంటే 6 నెలలు టీబీ మందులు ఇస్తే క్రమేణా తగ్గిపోతుంది. కానీ ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఇలా డ్రగ్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఒక 6 నెలలు వాడాల్సిన మందులు కోర్స్ అంతా రెగ్యులర్గా వాడకుండా ఒక నెల రోజులకో 2 నెలలకో వాళ్ళకి బెటర్గా ఫీల్ అవ్వడం, లేకపోతే సిమ్టమ్స్ తగ్గిపోవడం, ఇబ్బంది లేదు, ఇబ్బందులు అన్నీ తగ్గిపోయాయని నిర్లక్ష్యం చేయడం, క్రమేణా చేయడం వల్ల మెల్లగా వాళ్ళ సిమ్టమ్స్ తగ్గిపోయి వాళ్ళ మందులు ఆపేసి వదిలేస్తారు. సడన్గా ఒకవేళ 6 నెలలు వాడాల్సిన మందులు వాడకుండా సడన్గా ఒక 1 నెల 2 నెలలు వాడేసి ఆపేశారు అనుకోండి, అప్పుడు మెల్లగా ఏమవుద్దంటే తెలియకుండా వాళ్ళు ఏదో పనిలో పడిపోయి ఏదో అయిపోయి మెల్లగా ఆ ఇమ్యూనిటీ తగ్గిపోయి మళ్ళీ టీబీ రిలాప్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మళ్ళీ టీబీ తిరగబడే అవకాశాలు ఉంటాయి. ఆ టీబీ తిరగబడ్డప్పుడు ఏంటంటే ఇలా డ్రగ్ రెసిస్టెంట్ టీబీలో మారే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు డ్రగ్ సెన్సిటివ్ టీబీకి ఏంటి అంటే మనం ఫస్ట్ లైన్ డ్రగ్స్ పెడతాం. అంటే 4 రకాల మందులు ఉంటాయి, ఆ 4 రకాల మందులు మనం ఇస్తాం. కొన్నిసార్లు ఏంటంటే ఈ టీబీ తిరగబడిన పేషెంట్స్లో ఆ 4 రకాల మందులు ఫస్ట్ లైన్ డ్రగ్స్ కొంతమందికి పనిచేయవు. అప్పుడు ఏంటంటే సెకండ్ లైన్ డ్రగ్స్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. అంటే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ లైన్ డ్రగ్స్ అనుకోండి, డ్రగ్ సెన్సిటివ్ టీబీ ఉన్న వాళ్ళకి ఒక 6 నెలలు మందులు ఇస్తే మనకు సరిపోతుంది. కానీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే సగటున ఒక 12 నెలల నుంచి 18 నెలల వరకు మనం మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తద్వారా ఏంటంటే అది మెల్లమెల్లగా తగ్గి కొన్నిసార్లు ఏంటంటే మనం మందులు ఇచ్చినా కూడా అప్పుడప్పుడు ఉపయోగపడదు వాళ్ళకి. కాబట్టి ఆ మందు వాళ్ళకి పనిచేస్తుందో లేదో ముందు మనం చూసుకోవాలి. దాన్ని బట్టి మనం వాళ్ళకి మందులు ఇస్తే క్రమేణా ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. డాక్టర్ గారు, ఒక అంచనా కోసం సాధారణంగా టీబీ వచ్చింది, ప్రారంభంలో గుర్తించాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. సో ఎంత కాలంలో ఇది పూర్తిగా నయం అవుతుంది? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తుంది? ఎవరికైనా టీబీ నిర్ధారణ అయిందని అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఒక 6 నెలలు మనం మందులు వాడమని 6 months రెజిమెన్ కోర్స్ అనేది ఉంటుంది. ఆ 6 months కోర్స్ వాడాలి.
కానీ ఏంటంటే గవర్నమెంట్ కొత్తగా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఏంటి అంటే టీబీ కొంచెం అవగాహన పెంచడానికి, లేకపోతే టీబీ పరంగా కొంచెం చాలామందికి అపోహలు ఉన్నాయి కదా, వాళ్ళని తీసుకెళ్ళడానికి. ఇంకొకటి టీబీ పరంగా ఏంటంటే చాలామంది భయభ్రాంతులు అవుతారు. ఇప్పుడు ఊర్లో ఉన్నారనుకోండి, ఎవరికైనా టీబీ వస్తే పక్కన వాళ్ళు ఎవరు మాట్లాడరు వాళ్ళతో. ఇట్లా చాలామందికి స్టిగ్మాస్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ కొత్త ఇనిషియేటివ్స్ అవన్నీ తీసుకొచ్చింది. ఏంటి అని అంటే నిక్షయ్ యోజన అని కొత్త స్కీమ్స్ ఒకటి, తర్వాత నిక్షయ్ పోషక్ యోజన అని, ఇలాంటి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఈ నిక్షయ్ సంబంధించి స్కీమ్స్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే ముందు వాళ్ళని ఆ స్కీమ్స్లో ఎన్రోల్ చేస్తుంది. ఎన్రోల్ చేసి వాళ్ళకి నెల ఎంతో కొంత ఫైనాన్షియల్గా ఎయిడ్ ఇవ్వడానికి వాళ్ళకి సహకరిస్తుంది. దాంతోపాటు గవర్నమెంట్ ఫ్రీగా టీబీ మందుల్ని వాళ్ళకి సరఫరా చేస్తుంది. తద్వారా ఏంటంటే టీబీని నిర్మూలించే క్రమంలో వీళ్ళని తొందరగా ఎన్టీబీ 2025 స్ట్రాటజీ ప్రకారంగా వీళ్ళని తొందరగా మనం దీన్ని తగ్గించాలి, లేకపోతే నిర్మూలిద్దామని ఉద్దేశంతో. సో డాక్టర్ గారు, ఇప్పుడు టీబీ వచ్చింది, వాళ్ళు ఎదుర్కొనే ఆరోగ్యపరమైన ఇబ్బంది ఒక రకత అయితే, సమాజంలో ఎదుర్కొనే వివక్ష మరోవైపు. సాధారణంగా టీబీ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వ్యాపిస్తుంది, ఇది అంటువ్యాధి అని ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. అసలు టీబీ అంటువ్యాధ ఒకరి నుంచి మరొకరికి ఎంత ఈజీగా, ఎంత సులువుగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది? వచ్చిన రోగి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా ఏంటంటే టీబీ అనేది రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అయితే ఏంటి అని అంటే టీబీ పరంగా చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే మా పక్క వాళ్ళకి టీబీ వచ్చింది, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి టీబీ వచ్చింది, మా ఆఫీస్లో వాళ్ళకి టీబీ వచ్చింది, నేను పక్కనే ఉంటున్నాను, నాకు వస్తుందా, లేకపోతే నాకే ఎందుకు వచ్చింది టీబీ, ఇలా చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు మెయిన్గా ఏంటి అని అంటే టీబీ ఎవరికన్నా మీ చుట్టుపక్కల వాళ్ళకి వస్తే మీకు రావాలని అయితే ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే మన నార్మల్గా ఎవరికైనా టీబీ వచ్చినప్పుడు మీరు పక్కన ఎక్స్పోజ్ అయితే కనుక మీ రోగనిరోధక శక్తి దాన్ని క్షీణిచ్చేస్తుంది, తగ్గించేస్తుంది, అధిగమిస్తుంది. కాబట్టి క్రమేణా తగ్గిపోతుంది. ఆ ఇన్ఫెక్షన్ నుంచి మీకు ఇబ్బంది ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే ఎవరైతే ఆ హై రిస్క్ ఇండివిజువల్స్ ఉంటారో, అంటే ఈ ఇమ్యూనిటీ తగ్గిపోయి, లేకపోతే హెచ్ఐవి కానీ, లేకపోతే ఇలా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి టీబీ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. లేకపోతే దీర్ఘకాలికంగా బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటి సమస్యలు ఎదురవుతున్న వాళ్ళకి కొంచెం హై రిస్క్ ఇండివిజువల్స్కి ఇలా టీబీ సోకే కానీ సంక్రమించే కానీ అవకాశాలు ఉండొచ్చు. కానీ అది కూడా ఏంటంటే ఓన్లీ పల్మనరీ టీబీ వరకే, అంటే ఊపిరితిత్తుల పరంగా ఉండే టీబీయే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రా పల్మనరీ టీబీ ఉంటుంది. ఇది ఏంటి అని అంటే ఎక్స్ట్రా పల్మనరీ టీబీలో ఊపిరితిత్తులు కాకుండా నడినెత్తి నుంచి అరికాల వరకు ఎక్కడైనా రావచ్చు. ఆ టీబీలు ఏంటి అని అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండదు. సో డాక్టర్ గారు, సాధారణంగా మీరు చెప్పారు లక్షణాలు, అంటే దగ్గు కావచ్చు, సడన్గా బరువు దగ్గరం కావచ్చు, సో ఇలా కొన్ని లక్షణాలు, అంటే మైల్డ్ జ్వరం కావచ్చు, ఇవి టీబీ లక్షణాలు అని చెప్పినారు. సో అలాంటి లక్షణాలతో ఉన్నప్పుడు, డౌట్ వచ్చినప్పుడు ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి? అదే రకంగా టీబీని నిర్ధారించడానికి ఎటువంటి టెస్టులు చేస్తారు? మెయిన్గా ఎవరికైనా టీబీ వచ్చిందని మాకు అనిపిస్తే కనుక, లేకపోతే టీబీ వచ్చిందని ఎవరికన్నా డౌట్ వస్తే దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ కానీ, లేకపోతే దగ్గరలో ఉన్న ఫిజిషియన్ సంప్రదించాలి. తర్వాత ప్రాపర్ హిస్టరీ తీసుకోవాలి, అసలు ఏం జరిగింది, ఏం అవుతుందని చూసుకోవాలి. అలా చూసుకుని ఒకవేళ సిమ్టమ్స్ కోరిలేట్ అయితే కనుక దాన్ని బట్టి ఫర్దర్గా మనం ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాం, అంటే టెస్టులు చేసుకుంటాం. ఆ టెస్ట్లో మనం మొదటిగా చూసేది కఫం పరీక్షలు చేసుకుంటాం. కఫం పరీక్షలు, స్ఫూటం అనాలిసిస్ చేసుకుంటాం. స్ఫూటం అనాలిసిస్లో కొంతమందికి బయటపడుతుంది, కొంతమందికి బయటపడకపోవచ్చు. అప్పుడు ఏంటంటే ఈ టీబీ అనేది ఏంటంటే ఒక టెస్ట్తో మనకి నిర్ధారణ అయ్యేది కాదు. పలు విధాలుగా అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత అప్పుడు దాన్ని బట్టి మనం నిర్ధారణ చేసుకోవాలి. ఒకటి ఏంటంటే స్ఫూటం అనాలిసిస్ చేసుకుంటాం, కఫం పరీక్షలు. తర్వాత ఇంకోటి రేడియోలాజికల్ ఇమేజింగ్ చేసుకుంటాం, అంటే ఛాత్ ఎక్స్రే చేసుకుంటాం. ఛాత్ ఎక్స్రేలో కొంతమందికి డౌట్ఫుల్గా అనిపించింది అని అనుకుంటే అప్పుడు సిటీ స్కాన్, పెద్ద స్కాన్కి వెళ్తాం. ఆ సిటీ స్కాన్లో ఏంటంటే ఇబ్బంది ఎక్కడుంది, ఎట్లుంది, అంటే టీబీ పరంగా లక్షణాలు కనిపిస్తున్నాయి అనేది ఛాతీ స్కాన్లో బయటపడుతుంది. కొంతమందికి ఏంటంటే మ్యాంటో టెస్ట్ చేస్తాం. మ్యాంటో టెస్ట్లో ఏంటంటే ఆ పాజిటివ్ వచ్చిందో చూసుకుంటాం. కానీ అందరికీ ఏంటంటే మ్యాంటో టెస్ట్లో పాజిటివ్ వచ్చినా కూడా ఖచ్చితంగా ఉందని నిర్ధారించలేము, ఎందుకంటే అప్పుడప్పుడు వేరే ఇన్ఫెక్షన్స్లో కూడా అది పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కాకుండా కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి. ఇగ్రా అని ఒక పరీక్ష ఉంటుంది. తర్వాత ఈ సీరం టెస్ట్లు ఉంటాయి, కొన్ని క్వాంటిఫైర్ అండ్ టీబీ గోల్డ్ అని కొన్ని టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్లను ఇవన్నీ ఆధారపూరితంగా మనం నిర్ధారించుకోండి టీబీ ఉందా లేదని. ఒకవేళ అప్పటికి ఈ ఛాతీ స్కాన్ చేసినా, లేకపోతే కఫం పరీక్షలు చేసినా, లేకపోతే రక్త పరీక్షలు చేసినా ఇంకా డౌట్ఫుల్గా ఉంది, లేకపోతే ఛాతీ స్కాన్లో కొంచెం డౌట్ఫుల్గా క్వైరీలా ఉంది, క్వశ్చన్ మార్క్లా ఉంది అని అన్నప్పుడు బ్రాంకోస్కోపీ అని పరీక్ష చేస్తాం. ఆ బ్రాంకోస్కోపీ అంటే ఏంటి అని అంటే చిన్న కెమెరాని మనం ఊపిరితిత్తుల్లోకి పంపించి ఎక్కడెక్కడైతే ఆ టీబీ ఇన్ఫెక్షన్లా ఉందో, లేకపోతే టీబీలా ఇన్ఫెక్షన్లా అనిపిస్తుందో అదంతా క్లీన్ చేసి మనం ల్యాబ్కి టెస్ట్కి పంపించుకుంటాం. ఆ టెస్ట్కి పంపించుకుని దానిలో నిర్ధారణ అవుతుంది. బ్రాంకోస్కోపీ ద్వారా నిర్ధారణ అయింది 100% మనం పరిగణించుకుంటాం.
అలా దాన్ని బట్టి చూసుకుంటాం. ఈ టీబీ వచ్చిన తర్వాత అంటే టీబీ నయం అవ్వడానికి ఎంత శాతం అవకాశం ఉంది? టీబీ వచ్చిన పేషెంట్లో ఎంత శాతం మంది క్యూర్ అవుతున్నారు? టీబీ వచ్చిన వాళ్ళు ఏంటంటే 100% క్యూర్ అవుతారు. Okay. కానీ ఎప్పుడు అనేది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఎందుకు అంటే టీబీ అనేది మనం వీలైన తొందరగా డయాగ్నోసిస్ అంటే గుర్తించడం చాలా ముఖ్యం, దాని నిర్ధారణ చాలా ముఖ్యం. కొన్నిసార్లు ఏంటంటే ఆ నిర్ధారణ లేట్ అయిందని అనుకోండి, ఇబ్బంది అనేది ఎక్కువైపోద్ది. కొన్నిసార్లు నిర్ధారణ లేట్ అయితే కనుక అది ముదిరిపోయి వేరే విధంగా దారితీస్తుంది. కాబట్టి వీలైన తొందరగా మనం దాన్ని డయాగ్నోస్ చేయాలి, వీలైన తొందరగా నిర్ధారించాలి, దాన్ని బట్టి మనం మందులు మొదలు పెట్టుకోవాలి. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు కొన్ని సర్వేలు చదివితే ఇది లో ఇన్కమ్ గ్రూప్లో వస్తుంది, విలేజ్లో ఎక్కువ మందికి వస్తుంది అని చెప్పేసి అంచనాలు చెబుతున్నాయి. అసలు పేదరికానికి ఈ టీబీకి ఏమైనా సంబంధం ఉందా? వీళ్ళలో ఎక్కువ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి? మెయిన్ ఏంటంటే అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటంటే లో సోషియో ఎకనామిక్ గ్రూప్స్లో ఇలా వస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే వాళ్ళు సరిగ్గా తినకపోవడం కానీ, వాళ్ళు శ్రద్ధ పెట్టకపోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఏంటంటే టైంకి ఆహారం తినకపోవడం కానీ, కొన్నిసార్లు ఏమవుద్దంటే మనం పుష్టిగా తినకపోయినా కూడా మెల్లగా మన ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఇట్లా వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా కొంతమందికి లింఫ్ నోడ్ టీబీ అనేది వస్తుంది. అంటే ఈ మెడ దగ్గర వాపు వస్తుంటుంది. వాళ్ళు ఏంటంటే ఇంట్లో అందరి గురించి పట్టించుకుని వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉంటారు. కొంతమంది టైంకి తినకుండా ఉంటారు, ఆకలి లేదు కొంతమందికి, అట్లా నీరసం చేసి మెల్లగా అది టీబీలా దారితీసే అవకాశాలు ఉంటాయి. వర్కర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళు టైంకి తినకుండా పని చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే క్రమేణా వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోయి దాని నుంచి మెల్లగా ఈ టీబీ వచ్చే అవకాశాలు ఉంటుంది. అందుకే సోషియో ఎకనామిక్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. లో సోషియో ఎకనామిక్ గ్రూప్ అంటే వాళ్ళకి తినడానికి సరిగ్గా లేనప్పుడు, సరిగ్గా తిన్నప్పుడు ఖచ్చితంగా ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళందరికీ సోషియో ఎకనామిక్ గ్రూప్స్ అందరికీ కొంచెం పాలసీలు అనేవి క్రియేట్ చేశారు. ఈ నిక్షయ్ పోషక్ యోజన అనేది ఇవన్నీ ఏంటంటే ఫ్రీగా గవర్నమెంట్ వీళ్ళందరికీ కొన్ని సరఫరాలు చేస్తూ ఉంటుంది. సో దట్ ఏంటంటే మందుల పరంగా కానివ్వండి, లేకపోతే వేరే మెడిసిన్స్ కానీ, లేకపోతే ఈ ఫైనాన్షియల్ కానీ ఎయిడ్స్ ఇస్తుంటే సో దట్ వాళ్ళు దీని నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డాక్టర్ గారు, టీబీ రావడానికి మీరు అన్నది ఒకటి సరిగా తినకపోవడం, ఇమ్యూనిటీ తగ్గడం అని చెప్తున్నారు కదా, ఇంకా ఏమైనా సైంటిఫికల్లీ ఎవిడెన్స్ బేస్డ్గా ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే స్మోకింగ్ కావచ్చు, సాధారణంగా బీడీలు చుట్టడం కావచ్చు, లేదా వేరే కలుషిత ప్రాంతాల్లో పనిచేయడం కావచ్చు. సో ఇంకా మిగతా ఏదైనా కారణాలు డైరెక్ట్గా టీబీ రావడాన్ని ప్రభావితం చేస్తాయా? మెయిన్ ఏంటంటే టీబీ వచ్చేది ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైంకి తినకపోవడం వల్ల వస్తుంది. చాలామంది ఏంటంటే వర్క్ ప్రెషర్లో పడిపోయి సరిగ్గా నా దగ్గరకు వచ్చే వాళ్ళు చాలామంది టైంకి తినకుండా ఉంటారు. ఎస్పెషల్లీ ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు టైంకి తినకుండా ఉండడం వల్ల ఎక్కువగా ఈ మధ్యకాలంలో టార్గెట్స్ రీచ్ అవ్వడం అనేది ఉంటాయి కదా, ఈ ఒత్తిడికి లోనైపోయి సరిగ్గా పట్టించుకోకుండా ఉండడం వల్ల దీనివల్ల ఏంటంటే చాలామంది ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు టీబీ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ పెద్దవాళ్ళు, ఈ మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ హోమ్ మేకర్స్ వీళ్ళందరిలో ఏంటంటే ఈ లింఫ్ నోడ్ టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా ఏంటంటే ఎవరైతే కొంచెం ఇమ్యూనిటీ వీక్ ఉంటుందో, వీక్ ఉన్నప్పుడు వేరే విధంగా ఈ టీబీ అనేది వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ వరల్డ్ టీబీ డే సందర్భంగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? టీబీ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పిస్తారా? టీబీ ఉన్న వాళ్ళు పుష్టిగా అన్ని తినమనే చెప్తానండి నేను. ఎస్పెషల్లీ ఏంటి అని అంటే హై ప్రోటీన్ డైట్ తినమని అడ్వైస్ చేస్తాం. అంటే ఏంటి అని అంటే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఎక్కువగా చాలా కొంతమంది ఏంటంటే మాంసాహారం తినే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ శాకాహారం తినే వాళ్ళకి ఏంటంటే ఆప్షన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏదైతే ఎక్కువగా తింటారో మీ ఉన్న వాటిలో ప్రోటీన్ అంటే సోయా బీన్స్ కానీ, సోయా చంక్ కానీ, అట్లాంటి మీల్ మేకర్ లాంటివి కానీ అలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే పౌష్టికమైన ఆహారం, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, లేకపోతే రోజుకి 2 గుడ్లు కనీసం పొద్దున సాయంత్రం అన్న తింటూ ఉంటే, దాంతోపాటు విటమిన్ డి సప్లిమెంటేషన్ రెగ్యులర్గా వేసుకుంటూ ఉండాలి. ఇలా వేసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ టీబీ క్రిములు మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఒకటి ఏంటి అని అంటే ఈ టీబీ తగ్గడానికి టీబీ మందులు వేసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, కానీ టీబీ నుంచి బయటపడాలి అని అంటే పుష్టిగా తినాలి. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, టీబీ ఇన్ఫెక్షన్ తగ్గడానికి టీబీ మందులు వాడితే తగ్గిపోతుంది, కానీ టీబీ నుంచి బయటపడాలి అంటే మీ అందరికీ మీరు పుష్టిగా తినాలి. చాలామంది ఏంటంటే మందులు వేసుకున్నాం మాకు తగ్గట్లేదు అని అంటారు. మందులు వేసుకుంటే ఇన్ఫెక్షన్ వరకే తగ్గుతుంది, కానీ దీని నుంచి బయటికి రాలేరు. దీని నుంచి బయటికి రావాలంటే ముందు మీరు పుష్టిగా తినండి, పౌష్టికమైన ఆహారం తినండి, అన్నీ తినండి. తద్వారా ఏంటంటే దీని నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా ఏంటంటే ఎస్పెషల్లీ టీబీ వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఏంటి అని అంటే వెంటిలేషన్ అనేది ఉండాలి. అసలు ఎవరికైనా టీబీ వచ్చింది అని అంటే మీ ఇంట్లో వాళ్ళని క్లోజ్డ్ రూమ్లో ఉంచకూడదు. వాళ్ళకి ప్రాపర్గా వెంటిలేషన్ అనేది ఉండాలి, ప్రాపర్గా గాలి ఆడుతూ ఉండాలి. వాళ్ళకి తలుపులు కిటికీలు ప్రాపర్గా తీసి పెడితే
క్రమేణా వాళ్ళు దీని నుంచి అధిగమించి బయటకు వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పుష్టిగా తినడం అదొకటి. ఇంకొకటి వేరే విధంగా టైంకి మందులు వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తారు మందుల దగ్గర. ఇప్పుడు టీబీ పరంగా ఏంటంటే చాలా మందులు అయిపోయి అన్ని మందులు నేను వేసుకోవాలని అనుకుంటారు. కానీ ఇనీషియల్గా కొన్ని రోజుల వరకు మందులు ఎక్కువ ఉండొచ్చు, కానీ క్రమంగా మీరు మందులు వేసుకుంటే టీబీ అనేది మెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఒకవేళ మీకు సిమ్టమ్స్ తగ్గిపోయాయి అని అనిపించినా కూడా మీరు మందులు అయితే ఆపకూడదు. మీ ప్రిస్క్రైబ్డ్ కోర్స్ అంటే మీకు ఎన్ని రోజులు అయితే చెప్పారో డాక్టర్ గారు, ఒక 6 నెలలు చెప్తే 6 నెలలు, లేకపోతే 9 నెలలు 9 నెలలు, 12 నెలలు, అలా రెగ్యులర్గా మీకు ఇబ్బంది తగ్గిపోయినా కూడా వాడుతూ ప్రాపర్గా ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటే దీన్ని మనం పూర్తిగా అధిగమించవచ్చు. సో డాక్టర్ గారు, టీబీ వచ్చిన తర్వాత ఇది డ్రాప్లెట్స్ తోని వ్యాప్తి ఎంత అన్నారు కదా. సో టీబీ వచ్చిన వారు వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ తోటి వారికి కానీ సంక్రమించకుండా ఉండేందుకు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్గా ఏంటంటే అండి, మా ఇంట్లో టీబీ వచ్చింది, మేమందరం వాళ్ళతో ఉంటున్నాం అన్నప్పుడు స్క్రీనింగ్ అనేది ఒక పరీక్ష ఉంటుంది. అంటే ఏంటి అంటే ఎవరన్నా టీబీ వచ్చిన వాళ్ళతో వీరు సహజీవనం చేస్తున్నా కూడా, లేకపోతే ఉంటున్నా కూడా, అదే ఇంట్లో ఉంటున్నా లేకపోతే పక్క గదిలో ఉంటున్నా, వాళ్ళకి స్క్రీనింగ్ అనేది చేస్తాం. తద్వారా ఏంటి అని అంటే ఒకవేళ పొరపాటున ఎవరికైనా టీబీ లక్షణాలు ఆ స్క్రీనింగ్లో బయటపడే అవకాశాలు ఉండొచ్చు. ఒకవేళ ఇబ్బంది ఎక్కువగా ఉంది లేకపోతే సిమ్టమ్స్ వస్తున్నాయంటే ఆ స్క్రీనింగ్ ద్వారా బయటపడుతుంది. అంటే వీటికి ఏంటంటే ఫీల్డ్ ఆఫీసర్స్ అని కొంతమంది టీబీ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు ప్రాపర్ ఫాలో అప్ చేస్తారు. తద్వారా మీకు ఒకవేళ సిమ్టమ్స్ ఏమన్నా తగ్గట్లేదు, లేకపోతే మీకు ఇలాంటి లక్షణాలు కొత్తగా వస్తున్నాయి, కొత్తగా ఎదురవుతున్నాయి, బరువు తగ్గిపోతున్నారు, ఆకలి తగ్గిపోతుంది, దగ్గు వస్తుంది, ఇలా క్రమేణా మీ ఇంట్లో వాళ్ళకి వచ్చిన లక్షణాలు మీకు వస్తున్నాయంటే ప్రాపర్గా వర్కప్ అనేది చేసుకోవాలి. తద్వారా ఆ టీబీ అని అసలు నిర్ధారణ అయిద్దా లేదా, లేకపోతే టీబీ పరంగా మీకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయా లేవో చూసుకోవాలి. అలా ప్రాపర్గా మనం స్క్రీనింగ్ చేసుకుంటే దీని నుంచి మనం బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో ప్రభుత్వము టీబీని ఏ సంవత్సరం వరకు నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఆ దిశగా ఎలాంటి చర్యలు జరుగుతున్నాయి? వచ్చే కాలంలో టీబీ రోగులు పెరుగుతారా? మీ అంచనా ఏంటి? ఖచ్చితంగా ప్రభుత్వం పరంగా ఏంటంటే చాలా కొత్త ఆరోగ్య పథకాలు ఇవన్నీ అమల్లోకి తెచ్చారు. 2030 కల్లా టీబీని నిర్మూలిద్దామన్న ప్రయత్నంలోనే ఉన్నారు. కొంత వీలైనంత తొందరగానే దీన్ని నిర్మూలిద్దామని చూస్తున్నారు. తద్వారా ఏంటంటే ఈ టీబీ ఫ్రీ వరల్డ్, మనం టీబీ నుంచి విముక్తి చెందడానికి, టీబీని మనం నిర్మూలించే ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతోనే మా హెల్త్ కేర్ పరంగా మేము కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం పరంగా వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ మీడియా పరంగా మీరు కానివ్వండి, వీళ్ళందరూ ముందుండి దీన్ని ముందడుగేసి నడిపిస్తున్నారు. ఫైనల్ డాక్టర్ గారు, మీరు గత 10 సంవత్సరాలుగా పల్మనాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు. సో గత 10 ఏళ్ళుగా టీబీ వైద్యంలో వచ్చిన పురోగతి ఏంటి? వచ్చే 10 ఏళ్లలో ఏ అంశం మీద, అంటే టీబీకి సంబంధించి ఏ అంశం మీద ఎక్కువ పరిశోధనలు నడుస్తున్నాయి? సో వాట్ ఎక్సైట్స్ యు మోర్, అంటే అది వస్తే చాలా తొందరగా టీబీ నయమే అవకాశం ఉందని చెప్పేసి చూసే అంశాలు ఏంటి? రీసెంట్గా ఏంటంటే కొత్త డ్రగ్ రెజిమెంట్స్ అనేవి వచ్చాయి. ముందు ఏంటంటే ఒక 6 నెలలు వాడే మందులు, లేకపోతే సంవత్సరం వాడే మందులు, ఇప్పుడు క్రమేణా దాని కోర్స్ తగ్గిపోయింది. కొంతమందికి ఏంటంటే ఒక 3 నెలలు కానీ 4 నెలలు కానీ అలా ఆ కోర్స్ అనేది డ్యూరేషన్ అనేది తగ్గిపోయింది. కానీ ఇంకా అవన్నీ ట్రయల్స్లో ఉన్నాయి. అవన్నీ వస్తే కనుక తద్వారా ఈ టీబీ నుంచి మనం తొందరగా బయటపడే అవకాశాలు ఉండొచ్చు. సో ఫైనల్గా మీరు టీబీ రోగులకు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ముందు పుష్టిగా తినండి. పుష్టిగా తింటే ఆటోమేటిక్గా దీని నుంచి బయటకు వస్తారు. ఇంకొకటి ఏంటి అంటే మీ బరువు పెరిగేటట్టు చూసుకోండి. చాలామంది ఇలా టీబీ ఉన్న వాళ్ళకి ఏంటంటే బరువు తగ్గిపోతూ ఉంటారు. బరువు తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీరు బరువు పెరిగాను అనుకోండి, ఆటోమేటిక్గా దీని నుంచి బయటకు వస్తున్నారనే ఉద్దేశం. కాబట్టి ఒకటి పుష్టిగా తినండి, నెక్స్ట్ బరువు పెరగండి, క్రమంగా మీరు ట్యాబ్లెట్లు రెగ్యులర్గా వేసుకోండి. ఒకవేళ సిమ్టమ్స్ ఏమీ లేవు, ఇబ్బంది ఏమీ లేదని అనిపించినా కూడా మీకు నిర్ధారిత ఆ కోర్సు ఒక 6 నెలలు అయితే 6 నెలలు రెగ్యులర్గా వాడుతూ ఉండండి. ఇంకొకటి ఏంటంటే టీబీ వల్ల కొంతమంది కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే టీబీ మందులు కొన్ని పవర్ఫుల్ మందులు ఉంటాయి. ఆ పవర్ఫుల్ మందుల వల్ల కొంతమందికి ఇబ్బందులు అనేవి వస్తాయి. కొంతమందికి ఏంటంటే కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంటుంది, లేకపోతే కంటి చూపు తగ్గే అవకాశం ఉంటుంది. అలా ఒకవేళ మీకు టీబీ మందుల ద్వారా ఏమైనా కంటి చూపు తగ్గినా కూడా అప్పుడు వెంటనే టీబీ మందులు ఆపేసి మీ దగ్గరలో ఉన్న కంటి డాక్టర్కి ఒకసారి చూపించుకోండి. కొంతమందికి ఏంటంటే టీబీ మందులు ఏంటంటే కొన్నిసార్లు లివర్లో సరిగ్గా మనం ఇది చేయలేము అనమాట, డైజెస్ట్ అవ్వలేదు. సో ఆ ఎక్స్క్రీట్ అవ్వనప్పుడు ఏంటంటే లివర్ మీద ఒత్తిడి ఎక్కువైపోయి దానివల్ల ఇబ్బంది అనేది వస్తుంటుంది. అలా లివర్ పరంగా ఏమైనా ఇబ్బందుల్లో చూసుకోండి, ఇలా కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోండి. సో ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూవర్స్, ఇది ఈ టీబీ మీద అవగాహన, ఈ టీబీ డే సందర్భంగా MedPlus1 TV అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి MedPlus1 TV. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, MedPlus బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.